ఎవరైతే సప్లయర్ ఉన్నారో ఆ సప్లయర్ ని ఇంకా ఏం మార్చలేదు కదండి. అదే సప్లయర్ కదా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చింది కాబట్టే కదా అసలు భాగోతం బయటపడింది. వాళ్ళలో వాళ్ళే తప్పు చేసినప్పుడు వాళ్ళు ఎలా బయటపెడతారు సార్? వాళ్ళు బయట పెట్టరు. ఇంకో ప్రభుత్వం వచ్చింది కాబట్టి అసలు అక్కడ ఏం జరుగుతుందని వీళ్ళకి అనుమానం వచ్చి అది ల్యాబ్‌కి పంపిస్తే తేలిన విషయాలు సార్ ఇవి. జూలైలో జూలైలో పంపించారు. అప్పటికే చాలా సార్లు భక్తుల నుంచి కంప్లెయింట్‌లొస్తున్నాయి. తిరుపతి ప్రసాదంలో క్వాలిటీ తగ్గిపోయింది. బరువు తగ్గిపోయింది, క్వాలిటీ తగ్గిపోయింది, వాసన వచ్చేస్తుంది, త్వరగా పాడైపోతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి భక్తుల నుంచి కంప్లెయింటొస్తున్నాయి. ఇంతకుముందు మనం తిరుపతి ప్రసాదం అంటే ఒక వారం, 10 రోజుల వరకు అది పాడయ్యేది కాదు సార్. ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి కూడా పంపించేవాళ్ళం. అలాగే అసలు లడ్డు ప్యాకెట్ ఏదైనా పక్కన బ్యాగ్‌లో ఉంటేనే మనకి చాలా దూరం స్మెల్లొచ్చేది. మంచి నెయ్యి స్మెల్. అలాంటిది అసలు ఫ్లేవర్ లేదు. అది ఏ నాణ్యత అన్నది లేదని చెప్పి ఇప్పటి నుంచే భక్తుల నుంచి కంప్లెయింటొస్తుంది. కానీ వాళ్ళెవరు పట్టించుకున్న పాపాన లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకి డౌటొచ్చి లడ్డూలో వాడే పదార్థాలన్నిటిని చెక్ చేయించారు సార్. నెయ్యి ఒక్కటే గాదు. శనగపిండి దగ్గర నుంచి, కాజు దగ్గర నుంచి ప్రతీది ఏదైతే మన దాంట్లో వాడే కుంకుమ పువ్వు, ఇలాచి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పదార్థాన్ని చెక్ చేయిస్తే నెయ్యిలో వీళ్ళకి డౌటొచ్చి 1, 2 చోట్ల కాదు సార్. చాలా చోట్ల చెక్ చేయించి ప్రఖ్యాతి చెందిన గుజరాత్‌కి చెందిన నేషనల్ డైరీలో కూడా చెక్ చేయిస్తే తేలిన విషయం మనం అసలు నోటితో చెప్పడానికి కూడా బాధగా ఉంది సార్ ఈరోజు. పంది కొవ్వుని, అలాగే ఫిష్ ఆయిల్‌ని ఇవన్నీ బీపీకి సంబంధించిన పదార్థాలని ఇవన్నీ వాడడం అనేది కోట్లాది మంది హిందువులు ఒక్క ఇండియానే కాదు సార్, ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అందరూ పవిత్రంగా భావించే ప్రదేశం. క్రిస్టియన్స్ కి జెరూసలేం ఎట్లనో హిందూస్ కి, అలాగే హిందూసే కాదు సార్, తిరుపతికి ఎంతో మంది ముస్లిమ్స్ వస్తుంటారు. విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ సాంప్రదాయాలను పాటిస్తూ అఫిడవిట్ మీద సైన్ పెట్టి లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని మనం ఎంత పవిత్రంగా భావిస్తాం వాళ్ళు అంతే పవిత్రంగా ప్రసాదాన్ని స్వీకరిస్తారు సార్. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా వారు పంది మాంసాన్ని ముట్టుకోకూడదని వాళ్ళకు ఉంటుంది. తెలుగు వాళ్ళకి, హిందువులకి ఆవు ముట్టుకోకూడదని ఉంటుంది. మరి ఇద్దరిని వీళ్ళు మోసం చేసినట్టే కదండి సార్. మనకి ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి గుర్తొచ్చింది సార్. మనకి బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు సిపాయిల తిరుగుబాటు అని జరిగింది, గుర్తుందా నాగ్ గారు? ఆ తుపాకీల మీద కొవ్వు రాసేవాళ్ళు కదా. తుపాకీల మీద ఆవు కొవ్వు, పంది కొవ్వు రాసినప్పుడు మంగళ పాండే లాంటి స్వాతంత్ర సమర యోధులు బయటకు వచ్చి వాళ్ళ గలం వినిపించి పోరా మా దేశంలోంచి నువ్వెవర్రా కుక్క పో అని చెప్పి తిరుగుబాటు మొదటగా మొదలు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఆ స్ఫూర్తి, ఆ పౌరుషం హిందువుల్లో చచ్చిపోనియా అని అర్థం కావట్లేదు సార్. 300 దేవాలయాల మీద దాడులు జరిగినా ఎవరికి కూడా అసలు బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తులు లేరు. ఓకే, ఎస్ ఓకే సుజాత గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీజేపీ యూత్ లీడర్ కొట్టె మల్లికార్జున గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మల్లికార్జున గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీడియా డిబేట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా శుభ సాయంత్రం అండి. సార్ చెప్పండి సార్. మల్లికార్జున గారు, గత 2-3 రోజులుగా జరుగుతున్న ఇష్యూ మీకు తెలుసు. హిందూ సాంప్రదాయాలకు ప్రకారం హిందువుల యొక్క ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డూ ప్రసాదంలో జంతువులకు సంబంధించిన నెయ్యి కానీ దానికి సంబంధించిన నమూనాలు కనబడటం అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయంగా భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎవరని భావిస్తున్నారు? దీన్ని పరిష్కరించి రానున్న